హాయ్ ఫ్రెండ్స్, విజయ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. ముందుగా మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా కొత్తగా ఎవరైనా నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పనిసరిగా సబ్స్క్రైబర్ చేయండి. ఇక్కడ గొర్రెలు అమ్ముకోవటానికి కొనుక్కోవటానికి అనేక వేలాది మంది అయితే వస్తూ ఉంటారు. ఈ సంతలో రేట్లు ఎలా ఉన్నాయి ఏంది దీని డీటెయిల్స్ అయితే మీకు కొద్దిగా వీడియో రూపంగా మీకు వివరించడానికి అయితే ప్రయత్నిస్తాను, చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఓకే, ఈ జత వచ్చి మనకి 22,000 రూపాయలుగా మనకు చెప్పడం జరిగింది. ఈ ఆల్రెడీ కొమ్ములు ఉన్నాయి పెద్ద పెద్ద ఫ్రెండ్స్. 22,000 రూపాయలు అయితే లాట్కి అయితే ఇస్తా ఉన్నారు. విడివిడిగా అయితే చాలా రేట్స్ అనేవి ఎక్కువగానే ఉంటాయి. విడివిడిగా అయితే రేట్స్ అనేవి ఎక్కువ ఉంటాయండి. ఇవన్నీ మొత్తం ఒక 50 అండి. 50 పోతులు అనేవి ఉన్నాయి, చూస్తున్నారు. 50 పోతులు జత వచ్చి మనకి 22,000 రూపాయలండి. जोड़ी का 20 पर 2,000 रुपये का मांगे भाई. ये 50 है बोरा बकरा, 50 का है. इसका जोड़ी का देखना बहुत बड़ा बड़ा है. एक कम से कम 40 किलो तक होगा. 40 kg లైవ్ వెయిట్ అనేది ఉంటుందండి. ఇటు చూసుకుంటే ఇవి వచ్చి మనకి 22,000 చెప్పారండి. ఇవి జత వచ్చి 22,000 రూపాయలు చెప్పారు. వాళ్ళు చవటం అనేది చెబుతూ ఉన్నారండి. మనకు మార్జింగ్ అనేది కన్ఫామ్గా ఉంటుంది. ఇక్కడ వాళ్ళు ఏ రేట్ చెప్పినా కానీ మనం మాట్లాడుకునే విధానం బట్టి అయితే రేట్స్ అనేవి అప్ అండ్ డౌన్స్ కామన్ అండి. దేనికంటే సంతలో వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు అలాగనే చెబుతూ ఉంటారు. ఇవి వచ్చి మనకి 23,000 రూపాయలుగా చెప్పడం జరిగిందండి. జత వచ్చి 23,000 రూపాయలండి. ఇవి ఆల్రెడీ అక్కడ బేరం అయితే జరుగుతుంది, అది పెద్ద ఆయనకి చెబుతున్నాడు. కాకపోతే ఇవన్నీ కన్ఫామ్ రేట్లు ఏమి కాదండి, మాట్లాడుకోవాలి. అదేవిధంగా ఇవి వచ్చి మనకి 18,000 రూపాయలుగా చెప్పడం జరిగిందండి. జత అనేది 18,000 రూపాయలు. అతను పట్టుకొని చూస్తున్నాడు చూడండి, 18,000 రూపాయలు. ఇలా మార్కులు వేస్తుంటే ఆల్రెడీ అమ్మినట్టండి. మళ్ళీ మార్కులు అనేవి వేసినవి మళ్ళీ అమ్ముతున్నారంటే ఒక 500 లేకపోతే 200 ఎక్స్ట్రాగానే వీళ్ళు అమ్ముకుంటూ ఉంటారు. వీళ్ళ ఖర్చులు అనేవి పోను. ఇక్కడికి ప్రతి ఒక్కళ్ళు వచ్చినాక ఈ ఎక్స్ట్రా టోకెన్ ఏదైతే ఉందో దాని ఖర్చులు ఉంటాయండి. అదేవిధంగా మళ్ళీ ఇక్కడ మధ్యవర్తి అనేది ఉంటారు. అది ఎక్కడైనా సహజమే, మీకు అందరికీ తెలిసిన విషయమే. ఆ మధ్యవర్తికి అనేది ఒక్కొక్క దానికి ఇంత అమౌంట్ అనేది ఉంటుందండి. అది కూడా మీరు పే చేయాల్సి వస్తుంది. ఇవి జత వచ్చి మనకి 16,000 రూపాయలు అయితే మనకు చూడడం జరిగిందండి. 16,000 రూపాయలు. ఇవి జత 16,000 రూపాయలు అండి. బాగానే ఉన్నాయి. ఇలా రేట్లనే అప్ అండ్ డౌన్స్ ఉంటాయండి. మనం ఏదైనా తీసుకోవాలనుకున్నప్పుడు ఒక రేట్ అనేది కాదండి, రేట్లు మార్జింగ్ కూడా ఉంటాయి. ఇదిగోండి, ఇవి వచ్చి మనకి 18,000 రూపాయలు చెప్పారండి. అక్కడ ఎక్కువ ఇక్కడ తక్కువ అని కాదండి. వీళ్ళు రేట్లు కొంతమంది ఫిక్స్డ్గా చెబుతూ ఉంటారు, కొంతమంది మనకేంటంటే ఎక్కువగా చెప్పి తర్వాత రేట్లు అనేది తగ్గిస్తూ ఉంటారండి. దాన్ని మనం అర్థం చేసుకోవాలి. వీడియోలో కొన్ని ఏమో ఎక్కువ రేట్లు చెప్పారు, కొన్ని ఏమో తక్కువ రేట్లు చెప్పారు అనే ఉద్దేశం కాదు. కానీ వాళ్ళు ఏంటంటే మనకు చెప్పేటప్పుడు ఒక్కొక్కళ్ళేమో టూ మచ్ రేట్లు అయితే చెబుతూ ఉంటారు, ఒక్కొక్కళ్ళు అయితే మనకి రీజనబుల్గా రేట్లు అనేవి చెబుతారండి. దేనికంటే వాళ్ళు మనకు కొనాలి అనే ఉద్దేశం ఉన్నప్పుడు వాళ్ళు మనకేంటంటే అప్పుడు ఫైనల్ రేట్లు అయితే చెబుతారు. ఇట్లా అడిగినప్పుడు ఏంటంటే కొంచెం అప్ అండ్ డౌన్స్ అనేవి ఉంటాయండి. ఇక్కడైతే ఇవి మంచి పెద్దగా నాకు అగపడుతున్నాయండి. ఇవైతే బాగున్నాయండి, అసలు ఎక్సలెంట్. 40 కేజీస్ అనేవి కన్ఫామ్గా ఉంటాయి. ఇవి రేట్లు తెలుసుకుందాం. ఒక్క నిమిషం నేను వీడియో కట్ చేసి రేట్లు అయితే తెలుసుకుంటా. ఇంకా మళ్ళీ తెలుసుకొని నేనేంటంటే లైవ్లోనే మీకు రేట్లు అనేవి వినిపించడానికి ప్రయత్నిస్తున్నాను. దేనికంటే ఒక్కసారి అడిగి మళ్ళీ ఇవన్నీ డైరెక్టర్కి అడగకుండా నేను ఒకేసారి వాళ్ళని అడిగినాక మీకు రేట్లు అనేది చెప్పడం జరుగుతుంది. మన సొంతంగా రేట్లు అయితే చెప్పడానికి ఏడు ఉండదండి. దేనికంటే మీరు ఇక్కడికి కొనడానికి వచ్చినా కానీ అలాగే ఉండాలి కాబట్టి మనం వాళ్ళని అడిగే మీకు చెబుతాము. ఒక్క నిమిషం. ఈ జత వచ్చి మనకి 25,000 రూపాయలు అయితే చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. 25,000 రూపాయలు జత. ఓకేనండి, బాగానే ఉంది నాకు తెలుసు. జత వచ్చి 25,000 రూపాయలు. అక్కడ అన్న ఉన్నాడుగా, వాళ్ళు మాట్లాడుకుంటున్నారు చూసుకొని. అదేవిధంగా ఇవి కూడా బాగానే ఉన్నాయండి. అటువైపు ఏదైతే మనకి మార్కెట్స్ ఉన్నాయో అవి అయితే సేల్ అయిపోయినాయండి.
జత వచ్చి 22,000కి అయితే అవి కొన్నారు. మార్కులు వేసి ఇగో ఈ అన్నోళ్ళు వీళ్ళు కొన్నారు. మనకి బాగానే ఉన్నాయి. అదేవిధంగా ఇవన్నీ మనకి ఎప్పుడైనా కొనాలి అనే ఉద్దేశం ఉన్నప్పుడు మటుకి కన్ఫామ్గా మనకి సెలెక్ట్ చేసుకోవడంలో మెయిన్ అండి. ఇక్కడ మనకి ఏదైనా కొనాలి అన్నప్పుడు సెలెక్ట్ అనేది మంచి ఎక్కడెక్కడ ఉండేదో చూసి సెలెక్ట్ చేసుకొని దానికి ₹1 పెట్టినా కానీ మనం రేపు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. రేటు తక్కువకి వస్తున్నాయని చెప్పి మనం ఏది పడతారు. ఇది అయితే నాకు ఆల్రెడీ బాగా నచ్చినాయండి. నేను చూసిన వాటిలో ఇందాక నేను ఒకటి చూశాను కదా, ఇది ఒకటి బాగా నచ్చింది. వీళ్ళు ఆల్రెడీ మార్క్ కూడా వేశారు, బాగున్నాయి. వీళ్ళు మార్క్ కూడా వేశారు, ఆల్రెడీ కొన్నారు. వీళ్ళు అమ్మేతారా అంటే కొన్ని రేటు కూడా మనకు చెప్పట్లేదు. నేను నాకు తెలిసి చౌకలోనే పడి ఉంటాయి. పొద్దున్నే వచ్చి కొని ఉంటారు కాబట్టి ఒక్కొక్కసారి పొద్దున్నే వచ్చి కొన్న వాళ్ళకి రీజనబుల్ రేట్లు అనేవి వస్తాయి. అదేవిధంగా ఒక్కొక్కసారి మనకి వెళ్ళేటప్పుడు కొంచెం అటు ఇటుగా సూచిస్తారండి. మళ్ళీ అది ఒక రీజన్ కూడా ఉంది. వాళ్ళు ఏంటంటే ఇక్కడికి తెచ్చుకున్నాక మళ్ళీ వెనక్కి తీసుకెళ్ళాలి అనే ఉద్దేశం ఉంటే అట్టేటప్పుడు ఒక ₹500-1000 జతకి తగ్గించే అవకాశాలు కూడా ఉంటాయి. అది ఎప్పుడైనా ఒకేసారి జరిగిద్దండి. పెద్దగా మనకి వేచి ఉండాలంటే ఒక్కోసారి రేజ్ కూడా అవ్వచ్చు మార్కెటింగ్ అనేది. అంటే ఒక్కోసారి ఎక్కువ కూడా ఉండొచ్చు. మనకి ప్రతిసారి అలా ఉంటుంది అనేది మనకి క్లారిటీ అయితే ఉండదండి. అట్లాగనే ఇటువైపు చూస్తున్నారు కదా, ఇవి కూడా మనకి జత వచ్చి మనకి ₹13,500 అయితే మనకు చూడటం జరిగింది. ₹13,500 అండి. ఇక్కడ ఏవైతే ఉన్నాయో మొత్తం 35 ఉన్నాయి అని చెప్పారు. ఇవన్నీ వచ్చి జత వచ్చి మనకు ఆ రేటు చెప్పడం అయితే జరిగింది. అదేవిధంగా ఇక్కడ కూడా పెద్ద పొట్టేళ్ళు అనేవి ఉన్నాయండి. వీడియోలు ఎంత అయిపోతున్నట్టుంది. ఈ వీడియో ఇది ఒక్కటి తీసుకొని చూద్దాం. ఈ జత వచ్చి మనకి ₹24,000 చెప్పారండి. ఏవైతే పడుతున్నాయో ఫస్ట్ క్లాస్ ఉన్నాయి. 24,000 బాగుండేయండి. క్వాలిటీలు అయితే నెంబర్ 1గా ఉన్నాయి. 24,000. ఇవి తీసుకోవాలి అనే ఉద్దేశం ఉన్నప్పుడు మనం మీకు చెప్పినట్టుగా ఎవరైనా తెలిసిన వాళ్ళు అనేది కన్ఫామ్గా రావాలండి. కాకపోతే ఇక్కడ మధ్యవర్తి అనేది కామన్. ఎక్కడ మార్కెట్ అయినా మధ్యవర్తి అనేది కామన్, మీకు అందరికీ తెలిసిన విషయమే. అదేవిధంగా మీరు కొన్నాక ట్రాన్స్పోర్ట్కి ఇబ్బంది అయిద్దా అని అనుకోవచ్చు. అట్లాంటిదన్నీ ఉండదండి. అటు చూశారు కదా మీరు. ఒక్క నిమిషం మీకు జూమ్ చేసి అయితే చూపిస్తాను. ఇగో చూడండి, వెహికల్స్ అనేవి ఇక్కడ 100 ఉంటాయండి. మీకు ఎటువైపు అయినా కానీ ట్రాన్స్పోర్ట్కి అయితే ఎటు డోకా లేదండి. ట్రాన్స్పోర్ట్కి కొన్నాక మీరు ఎక్కడికైనా చిన్నది కావాలన్నా చిన్నది ఉంటుంది, పెద్దది కావాలన్నా పెద్దది ఉంటుంది. మీకు ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్కి అయితే అన్ని విధాల అందుబాటులో ఉంటాయి ఫ్రెండ్స్. ఓకేనండి, ఈ వీడియో ఎంతతో ఎండ్ చేస్తున్నా. ఓకే, ఉంటా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.